ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.3లో ఉన్న థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక వీడియోలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ 5th to 8th ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఒక వీడియోలో ఉంటాయి. మీకు ఇవన్నీ వచ్చేసరికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అందులో చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. అండ్ మన ఛానల్లో మీకు ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. నా వీడియోస్ మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి అండ్ మీకు ఏదైనా హోంవర్క్ ప్రాబ్లమ్స్లో డౌట్ వస్తే చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్వ్ ద ఫాలోయింగ్ డివిజన్స్. ఓకేనా? సో ఈ కింద ఇచ్చిన వాటిని మనం సాల్వ్ చేయాలి. ఎక్సర్సైజ్ సో మనం సెకండ్ రోమన్లో వచ్చేసరికి ఒక డెసిమల్ నెంబర్ని నార్మల్ నెంబర్తో ఎలా డివైడ్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఇక్కడ 2 డెసిమల్ నెంబర్స్ని మనం ఎలా డివైడ్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇలా ఇచ్చారు. నేను ఫస్ట్ వన్ వచ్చేసరికి 2 మెథడ్స్ చెప్తాను. నెక్స్ట్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు ఓన్లీ 1 మెథడే చెప్తాను. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. 78.24ని 0.2తో డివైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి పాయింట్ వచ్చేసరికి 2 డిజిట్స్కి బిఫోర్ ఉంది, ఇక్కడ 1 డిజిట్కి బిఫోర్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో పాయింట్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది అని. బట్ ఇక్కడ ఒకసారి మీరు ఏం చెక్ చేసుకోవాలంటే డిజిట్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ పాయింట్కి ఏమో 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 78 2.4/02 అంటే 2నే వస్తుంది. ఓకేనా? సో ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ వచ్చేసరికి ఒక డిజిట్ మీకు ఇటు సైడ్ మూవ్ అవుతాయి. సో ఇక్కడ మీకు పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక డిజిట్ని ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే ఇంకొక డిజిట్ అంటే ఇది కూడా ఒక డిజిట్కి మీకు మూవ్ అవుతుంది. సో అంటే 2కి 4కి మిడిల్లో వస్తుంది. ఇక్కడ ఒక డిజిటే ఉంది కాబట్టి ఇలా అయినా రాసుకోవచ్చు, ఓఆర్ఆర్ లేదా. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే 78.24/0.2 ఉంది కదా. పాయింట్ తర్వాత మీకు టూ డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, హైయెస్ట్ మీకు 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఏం చేస్తారంటే 1 తర్వాత మీరు 2 జీరోస్ పెట్టుకొని హైయెస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 1 డిజిట్ కాబట్టి హైయెస్ట్ 2 కాబట్టి 1 కంటే. సో 1 తర్వాత మీరు 2 జీరోస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో మల్టిప్లై చేయండి. ఓకేనా? సో మల్టిప్లై చేసినప్పుడు ఏం చెప్పాను నేను, పాయింట్ అనేది మీకు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్కి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో అంటే మీకు ఇక్కడ 4 తర్వాత మీకు పాయింట్ వస్తుంది. సో మీకు 4 తర్వాత పాయింట్ వచ్చినా కానీ సో మీరు నార్మల్గానే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 1 జీరో అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 × 10 అంటే ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఇప్పుడు మీకు నార్మల్గా డివిజన్ చేయడం తెలుసు కదా, అలా అయినా డివైడ్ చేయండి. లేదు ఇక్కడైనా కానీ మీరు నార్మల్గా డివిజన్ చేయడం తెలుసు కదా, అలా అయినా డివైడ్ చేయండి. ఓకేనా? ఈ 2 మెథడ్స్లో ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. దట్ ఈక్వల్ టు సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ ఇదే మోడల్ చెప్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇది వచ్చేసరికి మీకు ఈజీ అంటే తొందరగా అయిపోతుంది ప్రాబ్లం చేయడం. ఇది ఒక 2-3 స్టెప్స్ ఎక్కువే పడుతుంది. ఓకే? సో ఇప్పుడు మీకు క్యాన్సిల్ చేయటం వచ్చు కదా, క్యాన్సిల్ చేసేసేయండి. 2 1s ఇక్కడ 0 ఉంది కదా, 0 పెట్టేసేసేయండి. అంటే 2 10s 20. ఇక్కడికి వచ్చేసరికి 2 3s 6 అంటే 1 ఉంటుంది, 2 9s 18, 2 1s 2 2s 4. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 10 ఉంది కదా. సో అంటే ఇక్కడ వచ్చిన మీకు ఆన్సర్కే సో ఇక్కడ 10 100 1000 10,000 ల్యాక్ ఇలా ఉంటాయి ఏం చెప్పాం, 1 జీరో ఉంటే 1 డిజిట్కి ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో అంటే 391.2 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 4.845 డివైడెడ్ బై 1.5 ఉంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి 4.845 ఇది వచ్చేసరికి 1.5, ఇక్కడ వచ్చేసరికి 1 డిజిట్, ఇక్కడ వచ్చేసరికి 3 డిజిట్స్ ఉన్నాయి. హైయెస్ట్ 3 డిజిట్స్ కాబట్టి మీకు 1 తర్వాత 3 జీరోస్ రావాలి.
ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, 1 తర్వాత మీకు 3 జీరోస్ రావాలి. సో దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్కి 3 జీరోస్ అనేది మీరు క్యాన్సిల్ అవుతాయి, అంటే క్యాన్సిల్ అవుతాయి అన్నట్టుగా గుర్తుపెట్టేసుకోండి. ఈ నెంబర్ యాజ్ టీజ్గా ఇలానే వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 15. సో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక జీరో అనేది క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఆ 2 జీరోస్ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఇవి మీరు డివైడ్ చేయండి నార్మల్గా. 5th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 5 3s 15, నెక్స్ట్ 00 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 48 ఉంది కదా, 5 9s 45, ఇక్కడ ఎంత ఉంటుంది 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంది, అంటే టోటల్గా 34 ఉంది. 5 6 30, నెక్స్ట్ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే 5 9s 45, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 300 ఉంది. 10 100 ఉంటే ఓకే, మనం ఇక్కడ ఉన్న నెంబర్కి పాయింట్ పెట్టేసుకుంటాం. సో ఇక్కడ 300 ఉంది కాబట్టి మీకు నార్మల్గా డివిజన్ చేయటం తెలుసు కదా, సేమ్ అలానే చేసేసేయండి. 300 3s వచ్చేసరికి 900 అవుతుంది. సో ఎంత వస్తుంది, 69 వస్తుంది. ఓకేనా. పాయింట్ పెట్టుకొని నెక్స్ట్ 0 పెట్టేసుకోండి. డివైడ్ అవ్వదు కదా 69 300లో. సో ఇప్పుడు పాయింట్ పెట్టుకొని 0 పెట్టేసుకోండి. 300 2s వచ్చేసరికి 600 వస్తుంది. ఇక్కడ 90 ఉంది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకొక 0 పెట్టేసుకోండి. 300 3s వచ్చేసరికి 900. మీకు ఆన్సర్ ఎంత వచ్చింది, 3.23 వచ్చింది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి ఇది ఈ కోషంట్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి 0.246 డివైడెడ్ బై 0.6. ఓకేనా. సో ఇది చూడండి, 0.246ని 0.6తో డివైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ఉంది, 3 హైయెస్ట్ కదా. సో మీకు 1 తర్వాత కూడా 3 జీరోస్ రావాలి. ఓకేనా. సో ఇక్కడ కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈక్వల్గానే ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మీకు పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ నెంబర్ యాజ్ టీజ్గా రాసేసేయండి. మీరు ఈ బిఫోర్ జీరోస్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్లేదు. యాక్చువల్గా ఇది మనం చదివేసరికి 246 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఈ జీరోస్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, అవి మాత్రం కన్ఫామ్గా పెట్టాలి. ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేసేసేయండి. సో యాక్చువల్గా వచ్చేసరికి మీకు ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నగా ఉంది. ఇక్కడేం 600 ఉంది, యాక్చువల్గా ఇది వచ్చేసరికి 246/600గా రాసుకోవచ్చు. మీకు ఈ జీరోస్కి వాల్యూ ఏం లేదు. ఓకే. సో ఈ నెంబర్ అనేది ఈ నెంబర్ కంటే చిన్నగా ఉంది కదా. సో ఫస్ట్ మీరు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేయండి. డైరెక్ట్గా డివిజన్ చేసుకుంటామంటే డివిజన్ చేసేసుకోండి. 2 3s 6 00, 2 1s 2 2s 4, 2 3s 6, అంటే 123/300 వచ్చింది. సో ఇది డివైడ్ చేయండి. 123/300 పాయింట్ పెట్టుకొని 0 పెట్టేయండి. సో 300 మనం డివైడ్ చేస్తున్నాము. 300 4s వచ్చేసరికి 1200 వస్తుంది. సో 1230లో నుంచి 1200ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 30 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టుకోండి. 300 1s 300. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి 0.46. ఆన్సర్ 0.46. ఓకే. నెక్స్ట్ 4th వన్ చూద్దాము. 56 3.2/2.2. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. సో ఈక్వల్గా ఉన్నాయి. సో మీరు పాయింట్ తీసేసుకొని రాసేసుకోవచ్చు, డిజిట్స్ ఎందుకంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. లేదు మాకు నార్మల్గా అంటే బిఫోర్ ప్రాబ్లమ్స్ చేసినట్టుగా అయితే పాయింట్ తర్వాత ఒక్కొక్క డిజిటే ఉంది కాబట్టి ఒక 0నే వచ్చేస్తుంది. సో పాయింట్ ఈ 0 అనేది క్యాన్సిల్ అయిపోయి మీకు ఈ నెంబర్ యాజ్ టీజ్గా వస్తుంది. ఇంక మళ్ళీ మీరు పాయింట్స్ పెట్టుకోవద్దు. ఓకే. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 2 1s 2 1s 2 2s 4. సో అంటే ఇక్కడ 5 - 4 అంటే 1 ఉంటుంది, ఇక్కడ 6 అంటే 18 ఉంది కదా. 2 8s 16, 2 1s 2 6 12. టోటల్గా వచ్చేసరికి మీకు నెక్స్ట్ మళ్ళీ 11th టేబుల్లోనే డివైడ్ అవుతుంది. క్యాన్సిల్ చేసేసేయండి. 11 1s, ఇక్కడ 11 2s 22, 28 - 22 అంటే ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. అవునా. ఇక్కడ 1 ఉంది, 61 ఉంది. 11 5s 55, 61లో నుంచి 55ని సబ్ట్రాక్షన్ చేస్తే 6 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. 11 6 66, అంటే మీకు ఆన్సర్ వచ్చేసరికి
256 వచ్చింది. మీరు ఇలా క్యాన్సిల్ చేయకుండా అయినా డివిజన్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 0.026 డివైడెడ్ బై 0.13. ఓకే, సో 0.026 దీన్ని 0.13. మీకు పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. హైయెస్ట్ 3 డిజిట్స్ కాబట్టి 1 తర్వాత మీరు 3 జీరోస్ పెట్టాలి. ఓకే, సో పాయింట్ తర్వాత వచ్చేసరికి మీకు 3 ఉన్నాయి కదా డిజిట్స్, సో 3 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఈ నెంబర్ని మీరు యాజ్ టీజ్గా రాసేసేయండి. ఈ జీరోస్ ఏం పెట్టనవసరం లేదు, బిఫోర్ జీరోస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, బిఫోర్ జీరో ఏం పెట్టొద్దు, 13. నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో ఉంది కదా, అది పెట్టేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది డివైడ్ చేసేసేయండి. మీరు క్యాన్సిల్ చేయకుండా ఇక్కడేం డివైడ్ చేయండి. సో స్మాలెస్ట్ నెంబర్ కదా, స్టార్టింగ్లోనే మీరు పాయింట్ పెట్టుకొని 0 పెట్టేసుకోండి. ఓకే, 132 ఎంత అవుతుంది, 260 అవుతుంది. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 0.2 అవుతుంది. ఇది ఆన్సర్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 0.2. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం 4.347 డివైడెడ్ బై 0.09. ఓకే, సో ఇది చూడండి, 4.347 బై 0.07. పాయింట్ తర్వాత 3 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి హైయెస్ట్, మీరు 1 తర్వాత 3 జీరోస్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 3 డిజిట్స్, ఈ 3 జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 2 డిజిట్స్ 2 జీరోస్ క్యాన్సిల్. సో నెంబర్ యాస్టీస్కి రాసేసేయండి. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 9, ఇక్కడ ఒక 0 ఉంది కదా, 0 పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. సో 4347ని 90తో డివైడ్ చేస్తున్నారు. ఓకేనా, 94 చూడండి. ఫస్ట్ వచ్చేసరికి 94 360 వస్తుంది. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేయండి, 4 వస్తుంది. ఇక్కడ 13 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది, 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది. సో 98. ఓకేనా, 98 చూడండి, 72 అంటే 720 వస్తుంది. సో మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 27 వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ పెట్టుకోండి. ఇంకే నెంబర్స్ లేవు కదా మనం కింద రాయను, సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 93 వచ్చేసరికి 270. సో మీకు ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 48.3. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం 3.9 డివైడెడ్ బై 0.13. ఓకే, 3.9 బై 0.13. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ 2 డిజిట్స్ కాబట్టి 1 తర్వాత మీకు 2 జీరోస్ రావాలి. ఓకేనా, సో అంతేగాని ఒక 0 పెట్టొద్దు, మళ్ళీ ఇక్కడ మీకు పాయింట్ అనేది రాంగ్ వస్తుంది. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 39 వస్తుంది, ఇక్కడ ఒక 0 ఉంది కదా, అది రాసేసేయండి. ఇక్కడ బై 13 వస్తుంది. ఓకే, సో నార్మల్గా మీరు డివిజన్ చేసేసుకోవచ్చు. లేదు 13 1s 13, 13 3s 39 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0 పెట్టేసుకోండి. ఓకే, సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 30 వచ్చింది. నెక్స్ట్ ఎయిత్ వన్ 20.32 డివైడెడ్ బై 0.8. ఓకే, సో ఇది చూడండి 20.32 బై 0.8. పాయింట్ తర్వాత మీకు ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డిజిట్ ఉంది. సో మీరు ఇక్కడ వచ్చేసరికి 2 డిజిట్స్ హైయెస్ట్ కదా, సో 2 జీరోస్తో మీరు మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. 8 తర్వాత ఒక 0 పెట్టేసుకోండి, ఇక్కడ ఉన్నది. ఓకేనా, సో ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతుంది కదా, సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేయండి. లేదు డైరెక్ట్గా మేము 80 టేబుల్తో డివైడ్ చేసుకుంటామంటే చేసుకోండి. 2 4s 8, 0 2 1s 0 2 1s 2 6 12. నెక్స్ట్ వచ్చేసరికి 2 2s 4 0 2 5s 10 2 8s 16. 8 ఏ టైం క్యాన్సిల్ అయినాయి కాబట్టి 0 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 2 10s 20
2 2s 4, నెక్స్ట్ ఇక్కడ 2 5s 10, 2 4s 8, నెక్స్ట్ 2 5s 10, 2 1s 2 2s 4, 2 7s 14, 127/5 వచ్చింది. డివిజన్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 5 2s 10, సో సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, 5 5s 25, నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి, 5 4s 20. ఓకే, సో రిమైండర్ వచ్చేసరికి సో 25.4 వచ్చింది కోషెంట్. ఓకే, మీకు ఆన్సర్ వచ్చేసరికి 25.4. నెక్స్ట్ చూద్దాము లాస్ట్ 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 9th ప్రాబ్లం 24.4 డివైడెడ్ బై 6.1 ఉంది. ఓకే, సో దీన్ని చూడండి 24.4/6.1 పాయింట్ తర్వాత ఒక్కొక్క డిజిటే ఉంది. సో మీకు 1 తర్వాత ఒక జీరోనే వస్తుంది. దట్ ఈక్వల్ టు సో ఒక పాయింట్ ఒక 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, లేదు పాయింట్ కూడా క్యాన్సిల్ అవుతాయి. సో పాయింట్ రాదు, 244/61 వస్తుంది. ఓకే, సో ఇది నార్మల్గా మీరు డివైడ్ చేసేసేయండి. 61 1s 61 4s 244 వస్తుంది. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 4 అవుతుంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం 201/64 డివైడెడ్ బై 0.008. ఓకేనా, పాయింట్ తర్వాత 3 digits, పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మీకు యాక్చువల్గా నెంబర్ వచ్చేస్తుంది ఏదైతే ఉందో అదే. ఓకేనా, లేదు అనుకుంటే మీరు ఈ నెంబర్ రాసుకొని సో 3 digits ఉన్నాయి కదా, 1 తర్వాత మీరు 3 zeros పెట్టుకొని అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసేయండి. 2 4s 8, 2 1s, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మీకు 6 ఉంది, 2 8s 16, నెక్స్ట్ వచ్చేసరికి 2 2s 4. మీకు ఎట్ టైం క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మిడిల్లో ఒకటి 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 2s 4, నెక్స్ట్ వచ్చేసరికి 2 5s 10, 2 4s 8, 2 1s 2. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 541/2 వచ్చింది. సో మీరు ఇవి డివైడ్ చేసేసేయండి. 2 2s 4, సో 1 4, 2 7s 14 వస్తుంది. సో రిమైండర్ 0, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, నెక్స్ట్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. సో నెక్స్ట్ 2 5s 10, సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 27.5 వచ్చింది. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ చూద్దాము. 4th రోమన్లో ఫస్ట్ది సాల్వ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మీకు డివిజన్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ చూడండి, డివైడ్ 39.54/6. ఈ నెంబర్ని మనం 6తో డివైడ్ చేయాలి. 39.54/6. ఓకేనా, సో డివిజన్ చేయమన్నారు, డివైడెడ్ బై చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి 39.54ని బై 6తో డివైడ్ చేస్తున్నాము. పాయింట్ తర్వాత మీకు 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత మీకు 2 digits ఉన్నాయి, ఇక్కడ మీకు పాయింటే లేదు కాబట్టి సో మీరు ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి సో 2 zeros పెట్టి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసేసేయండి. మల్టిప్లై చేస్తే 3954. సో ఈ 2 digits ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 6 × 100 అంటే 600 వస్తుంది. సో ఇక్కడ మీరు సెకండ్ టేబుల్తో క్యాన్సిల్ చేసేసేయండి. 2 3s 6 0 0, 2 1s, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా, సో ఇక్కడ 9 ఉంది, 2 9s 18, 1 ఉంది, 5 ఉంది, 2 7s 14, 1 ఉంది, 2 7s 14. ఓకేనా, సో అయిపోయాక నెక్స్ట్ డివైడ్ చేయండి. డివైడ్ అయితే నార్మల్గా డివిజన్ తెలుసు కదా, సో డివైడ్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు నార్మల్ డివిజన్ చేసేసేయండి. 300తో చేస్తున్నాము. 300, సో 306. ఓకేనా, 306 అంటే 6 3s ఎంత 18, సో 1800 వస్తుంది. 1977లో నుంచి 1800ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 177 వస్తుంది. సో ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ స్మాలెస్ట్ కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ డివైడ్ చేయండి. 305s. ఓకేనా, సో ఎంత వస్తుంది, 1500 వస్తుంది. సో మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 270 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ మీరు 0 పెట్టుకోండి. 3 9s 27 కదా, సో 27, 2 zeros ఉన్నాయి, సో రిమైండర్ 0. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది, 6.59 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి
7.2ని మనం 10తో డివైడ్ చేస్తున్నాము. సో ఇది మీకు డివిజన్లో ఉంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను. సో మీకు నెంబర్ అనేది 10, 100, 1000, 10,000 డివిజన్లో ఉంటే పాయింట్స్ వచ్చేసరికి మీకు ఒక డిజిట్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో అంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తుంది. సో 2కి ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ మూవ్ అయితే 7 దగ్గరకు వస్తుంది. అంటే 7కి బిఫోర్ మీకు పాయింట్ వస్తుంది. పాయింట్ని ఎప్పుడు అలా సింగిల్గా వదిలేయొద్దు, బిఫోర్ 0 పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ 5.2ని మనం 1.3తో డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అయ్యి మీకు 52/13 వస్తుంది. ఓకేనా. సో 13 1s 13 4s 52. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 4 వచ్చింది. ఇది ఆన్సర్. ఓకేనా, దట్స్ ఇట్ అంతే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు వచ్చేసరికి నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.